గాజువాక నియోజకవర్గం పరిధిలోని 86వ వార్డు కూర్మన్నపాలెం శివారు రాజీవ్ నగర్ లో నూతనంగా నిర్మించిన ఎస్కే గ్రాండ్ బాంక్వెట్ అండ్ స్టేను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో ఇలాంటి ఆధునిక హోటళ్లు, బ్యాంక్వెట్ హాళ్లు ఏర్పాటవ్వడం అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. వివాహాలు, శుభకార్యాలు, వ్యాపార సమావేశాలు, సామాజిక కార్యక్రమాలకు ఒకే వేదికపై నాణ్యమైన సేవలు అందించేలా ఈ సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆతిథ్య రంగ అభివృద్ధికి కూడా ఇలాంటి సంస్థలు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం సంస్థ నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించి వ్యాపారంలో విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు సందీప్ కుమార్ వర్మ, ఫనీ గౌతమ్ వర్మ మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా తాము చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు లేళ్ల కోటేశ్వరరావు, బొండ జగన్, మొల్లి ముత్యాల నాయుడు, నల్లూరు సూర్యనారాయణ, రాజన్ రాజు, విజయరామరాజు, కోమటి శ్రీనివాస్, చొప్పా నాగరాజు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, పలువురు వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడ ఎస్కే గ్రాండ్స్ అని చెప్పేసి ఫంక్షన్ హాల్ అండ్ లార్జ్ రూమ్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అందరూ సపోర్ట్ చేయాలని మరీ కోరుచున్నాం. ఇక్కడ ఫంక్షన్స్ ఏ విధమైన ఫంక్షన్స్ కూడా అన్నీ జరుగుతాయి. అలాగే మాకు కిట్టి పార్టీస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి రూమ్స్, లార్జ్ రూమ్స్ ఏ విధంగా కావాలన్నా సరే ఇస్తాం. అందరికీ సపోర్ట్ చేస్తాం. మమ్మల్ని కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్రాక్షన్ అంటే ఇప్పుడు మనకి ఫంక్షన్ హాల్ నార్మల్గా బుక్ చేసుకుంటే మనం వచ్చేటప్పటికి సోఫాస్, చైర్స్ ఇటువంటివన్నీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రూమ్స్ కూడా సేమ్ అంతే. ఉన్న అందరి మీద కూడా తక్కువ రేట్ పెట్టి రీజనబుల్, సామాన్యుడికి కూడా రీజన్గా ఉండేలాగా మేము రేట్స్ పెట్టి అందరికి కూడా అన్నీ అందుబాటులో ఉండేలాగా రూమ్స్ కూడా అన్నీ ఇచ్చేసుకున్నాం. ఈరోజు మరి మా మేనల్డ్ అయినటువంటి సందీప్ అన్నీ ఇద్దరు కలిపి మరి ఈ బ్యాంక్వెట్ హాల్ని లీజు తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఓపెన్ చేసి వెళ్ళడం జరిగింది. దానికి మరి వీళ్ళు కూడా ఇదివరకు హోటల్లో పెట్టి అన్నీ చేసి వేరే ప్రయత్నాలు కూడా చేశారు. మరి ఆ ప్రయత్నాలు కూడా మరి ఇక్కడ అంటే ఏరియా బాగుపడడం, సెంటర్ బాగుపడడం వల్ల కొంత ఇబ్బంది పడి దాన్ని తీసేయడం జరిగింది. మరి దీన్ని ఎలాగన్నా సరే దీన్ని చెయ్యాలి, మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా నాకు ఆలోచనతో మరి వీళ్ళిద్దరూ అనుకొని దీన్ని తీసుకోవడం కూడా జరిగింది. దానికి మరి అందరు కోఆపరేషన్ కావాలని అన్ని పార్టీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా కోఆపరేషన్లో చేస్తామని చెప్పారు. బ్యాంక్వెట్ హాల్ కూడా బాగుంది, మరి చిన్నది కాదు పెద్ద కాదు మీడియంగా అంత ఉందని చెప్పారు. అందులో రూములు కూడా తీసుకున్నాం. దాని రూములు కూడా మరి ఫార్మాసిటీని ఇక్కడ విజిట్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చి వారం రోజులు 10 రోజులు ఉంటారంట. వాళ్ళకు కూడా రూమ్లు ఇద్దాం ఒక ఆలోచనతో పెట్టాం. మరి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో మరి దిగాం. మరి అందరూ కోఆపరేషన్ చేసి ఇవన్నీ చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుందని చెప్పి అనుకుంటూ మరి దీన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఫంక్షన్ హాలు, లాడ్జ్ రూమ్లు ఇక్కడ మన ఏరియాలో, ఎందుకంటే మెయిన్ సిటీ ఏరియాలో మెయిన్ రోడ్లలో ఈ లాడ్జ్ రూమ్లన్నీ ఇవన్నీ ఉంటాయి. ఈ లోపలికి వచ్చి రూముల్లో ఎవరు ఉండరేమో అని కొంచెం చాలామంది భయపడ్డారు. అందుకే ఇన్ని రోజులు ఇది ఖాళీ ఉంది. కానీ మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ధైర్యం చేసి వాళ్ళు ఇక్కడ ఎందుకు అవ్వదు మనం చేసి చూపెడదాం అన్న ఒక దృఢమైన సంకల్పంతో, మంచి ఆలోచనతో ఈ ఫంక్షన్ హాలు, ఈ లాడ్జ్ రూములు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందుబాటులో ఫంక్షన్ హాల్ ఈరోజు ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే, చిన్న ఫంక్షన్ చేయాలన్నా సరే 1,10,000, 1,20,000, 1,50,000 అడుగుతున్నారు. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోతే 5 లక్షలు, 6 లక్షలు ఉన్నది. లేదు తక్కువలో అవ్వాలి, ఒక 500 మందితో సింపుల్గా అవ్వాలనుకుంటే 40,000, 50,000 ఎక్కడ కూడా ఫంక్షన్ హాల్ లేదు. రీజనబుల్గా తెలిసిన వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరికీ కూడా సపోర్ట్గా చేయాలి. అలాగే వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాలి. ఈ ఎస్కే ఫంక్షన్ హాలు అండ్ సందీప్ కుమారు, ఫనీ వాళ్ళ కష్టాన్ని అందరూ కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే, రాజకీయ నాయకులు అవ్వచ్చు, చుట్టుపక్కల ఫార్మసిటీ ఇది అవ్వచ్చు, SEZ జోన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళకి అందరూ సపోర్ట్ చేసి ఈ ఫంక్షన్ హాల్ని కొద్దిగా వీళ్ళిద్దరిని హైలైట్ చేస్తారని అభినందిస్తున్నాను.